ఏం జరుగుతోంది? ప్రజలు ఎన్నుకున్న పార్టీలు ప్రజాపక్షంగా ఉంటాయా? ఆ ప్రజలను ముంచేసిన వారి పక్షాన ఉంటాయా? ప్రభుత్వాలు ప్రజలకు న్యాయం చేయాలా? అన్యాయం చేసిన వారికి అండగా ఉంటాయా? సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ పొలిటికల్ కామెంట్ చూద్దాం. పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న డ్రామా కానీ, ఏపీలో జరుగుతున్న ఘటనలు కానీ చూస్తే ఏమనిపిస్తుంది? ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ నష్టపోయిన ప్రజల తరఫున ఉంటారా, లేక వేల కోట్ల ప్రజల ధనాన్ని కాజేసిన వారికి అండగా ఉంటారా అన్న సందేహం వస్తుంది. ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారని వీరు అంటున్నారు. వీరికి రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ వంటి వారు మద్దతిస్తున్నారు. బీజేపీని, మోడీని, షాని ఎన్నైనా విమర్శించండి, అభ్యంతరం లేదు. కానీ మమతా బెనర్జీ కొన్ని విషయాలకు, చంద్రబాబు మరికొన్ని అంశాలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. శారదా చిట్ ఫండ్ స్కామ్ కానీ, రోజ్ వ్యాలీ గ్రూప్ స్కామ్ కానీ సుమారు 50,000 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. అంటే అంత మొత్తం ప్రజలు కోల్పోయారనే కదా? అది వాస్తవమా కాదా? తామే ఈ కేసు విచారణకు ఆదేశించామని, సిట్ వేశామని మమతా బెనర్జీ వాదన. అంటే ప్రజల డబ్బు పెద్ద ఎత్తున పోయినట్లు అంగీకరించినట్లే కదా? మరి సిట్ అధికారిగా పనిచేసిన రాజీవ్ రికార్డులను, సాక్ష్యాలను తారుమారు చేశారనే ఆరోపణపై కదా విచారణ జరుగుతున్నది. అసలు మొత్తం కేసును సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ చేపడితే దానికి మోడీ, షాలకు లింకు పెట్టి మాట్లాడవలసిన అగత్యం ఏమిటి? అసలు ఒక పోలీస్ కమిషనర్ ఈ విచారణ నుంచి తప్పించుకోవడానికి కనిపించకుండా పోవడం ఏమిటి? సిబిఐ ఇచ్చిన నోటీసులకు స్పందించకపోవడం ఏమిటి? ఆయన ఇంటి వద్దకు వెళ్లిన సిబిఐ అధికారులను కోల్కతా పోలీసులు అడ్డుకొని పోలీస్ స్టేషన్కు తరలించడం ఏమిటి? ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తి అవుతుందా? ఒకవేళ సిబిఐ అన్యాయంగా రాజీవ్ను విచారణకు పిలుస్తోందని భావిస్తే ఆ విషయాన్ని లిఖితపూర్వకంగా చెప్పవచ్చు కదా, లేదా కోర్టుకు వెళ్ళవచ్చు కదా. అవేమీ చేయకుండా ముఖ్యమంత్రి ధర్నా చేయడం అర్థం కాదు. సమాఖ్య స్ఫూర్తి అంటే వేల కోట్ల ప్రజల సొమ్ము పోయినా చూసి చూడనట్లు ఊరుకోవడమా? ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇష్టం లేకపోతే ఎవరు దర్యాప్తు చేయకూడదా? ఇది దాడి అవుతుందా? అంత వ్యవస్థలను రక్షించే మమతా బెనర్జీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెలికాప్టర్ దిగడానికే ఎందుకు అనుమతించలేదు? బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా టూర్ను ఎందుకని అడ్డుకునే ప్రయత్నం చేశారు? మమతకు మద్దతు ప్రకటించడం ద్వారా ఎంతో కొంత రాజకీయ లబ్ధి పొందాలని చూసిన చంద్రబాబు నాయుడు నిర్వాకం ఏమిటి? హైకోర్టు ఆదేశాల ప్రకారం విపక్ష నేత జగన్పై జరిగిన హత్యాయత్నం కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ చేపడితే దానికి సహకరించకపోగా అడ్డుకోవడం, రికార్డులు ఇవ్వకపోవడం, కోర్టుకు వెళ్లడం, దీన్ని వ్యవస్థలను గౌరవించడం అంటారా? వ్యవస్థలను భ్రష్టు పట్టించడం అంటారా? ప్రజాస్వామ్యం అని చెబుతున్న ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు అడ్డగోలుగా విపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారే, అయినా రాహుల్ వంటి వారు వీరికి వత్తాసు పలుకుతున్నారే. చిత్రంగా బెంగాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా తృణమూల్ కాంగ్రెస్లో కలిపేసుకున్న రాహుల్ గాంధీ ఫీల్ కాకపోవడం హైలైట్. ఇక చంద్రబాబు నాయుడు ఇంత గొప్పగా చెబుతున్నారే. ప్రత్యేక హోదా అంశంపై విశాఖ వెళ్లిన విపక్ష నేత జగన్ను ఎయిర్పోర్ట్లోనే నిర్బంధించి వెనక్కి పంపించారే, దాన్ని ఏమంటారు? వ్యవస్థలను భ్రష్టు పట్టించడం కాదా? గతంలో జగన్పై ఎవరు ఫిర్యాదు చేయకపోయినా ఆయన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడాన్ని తప్పుగా చూపి కాంగ్రెస్తో కలిసి చంద్రబాబు నాయుడు సిబిఐ విచారణ వచ్చేలా చేశారే. నిజానికి అప్పటి సిబిఐ జాయింట్ డైరెక్టర్ నిర్వాకం వల్ల ఏపీకి రావాల్సిన పెట్టుబడులు ఆగిపోతే ఇదే చంద్రబాబు గారు శభాష్ అన్నారే. లక్ష్మీనారాయణ ఫ్లెక్సీలకు టీడీపీ వారు పాలాభిషేకం చేశారే. అప్పుడు సిబిఐ గొప్పది, ఇప్పుడు చెడ్డదైందన్నమాట. పరిటాల రవి హత్య కేసులో కానీ, ఓఆర్ఆర్పై ఆరోపణలు చేయడంలో కానీ సిబిఐ విచారణకు ఇదే చంద్రబాబు ఎందుకు అడిగి వేయించారు? అప్పుడు వ్యవస్థల మీద దాడిగా కనిపించలేదు, ఇప్పుడు మాత్రం ఘోరం జరిగిపోతోందన్నమాట. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలను చంద్రబాబు తప్పుపడుతున్నారా? ఇలా వైరుధ్యభరితంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు రాహుల్ గాంధీ వంటి వారు మద్దతు ఇవ్వడం ద్వారా వారు కూడా విలువ కోల్పోతున్నారు. మమతా బెనర్జీకి ఇంతవరకు కొంత మంచి పేరు ఉండేది. ఆ రాష్ట్రంలో సంగతి ఏమో కానీ ఇప్పుడు సిబిఐకి వ్యతిరేకంగా వ్యవహరించిన తీరుతో ఆమె కూడా అప్రతిష్ట పాలయ్యే అవకాశమే ఉంది. ఆ కుంభకోణంతో ఆమె పార్టీ వారికి సంబంధం లేకపోతే ఆమె ఎలా చేస్తారా అన్న ప్రశ్న వస్తుంది. ఇక చంద్రబాబు అయితే ఎప్పుడు ఏది అవసరమైతే దాన్ని విలువలతో నిమిత్తం లేకుండా చేస్తారు, మాట్లాడుతుంటారు. కాబట్టి ఆయన గురించి వేరే చెప్పనక్కర్లేదు. కాకపోతే మమత, చంద్రబాబు, వారికి అండగా రాహుల్ వంటి వారు ప్రజలకు మద్దతిస్తారా? ప్రజల డబ్బుకు కస్టోడియన్లుగా ఉంటారా? లేక కుంభకోణాలకు పాల్పడిన వారికి మద్దతుగా నిలుస్తారా అన్నదే ప్రశ్న. దీనికి ప్రజలే సమాధానం చెప్తారేమో.